తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోని పంచారామ క్షేత్రం కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ కోనేరులో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు వేడుకలు సాగుతాయి. కడప జిల్లాలో శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. జమ్మలమడుగులో బ్రహ్మకుమారిలు ఏర్పాటు చేసిన రుద్రాక్ష శివలింగం విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 9,000 ఏకముఖ రుద్రాక్షలతో ఈ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. రుద్రుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కడపలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ఐస్తో తయారు చేసిన శివలింగం ప్రత్యేక పూజలు అందుకుంటోంది. మహాశివరాత్రి విశిష్టతను బ్రహ్మకుమారిలు ప్రజలకు తెలియజేశారు. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయశోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖర 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 రక్ష. రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి పురస్కరించుకుని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలోని కృష్ణానది ఉత్తర వాహినిలో శివరాత్రి పుణ్యస్నానాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శివరాత్రి పూజలు వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రిని పురస్కరించుకుని విశాఖలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని శైవ క్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివలింగాలకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పరిష్కృత చారువామకళేబరం క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖర 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 పాహి మాం. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖర 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 రక్ష మాం. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తిముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నివర్హణం చంద్రశేఖర 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 రక్ష మాం. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరితంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖర 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 పాహి మాం.
विश्वसृष्टिविधायिनं पुनरेव पालन तत्परं संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమరావతికి చెవిటికల్లు నుంచి కృష్ణా నదిపై పడవలో వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల భక్తులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. కృష్ణా జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా వాసులు కూడా కృష్ణా నదిలో పడవలపై గుంటూరు జిల్లాకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. పడవ ప్రమాదాల దృష్ట్యా కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు ప్రయాణాన్ని అడ్డుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పడవలో వెళ్తే 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించి శివాలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ మార్గంలో అనుమతించకపోవడం వల్ల విజయవాడ మీదుగా సుమారు 100 కిలోమీటర్ల దూరం వెళ్లి అమరావతి చేరుకోవాల్సి ఉంటుందని భక్తులు వాపోయారు. అధికారులు పునరాలోచించి పడవ ప్రయాణాలకు అనుమతించాలని కోరారు. గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమరావతికి చెవిటికల్లు నుంచి కృష్ణా నదిపై పడవలో వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల భక్తులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. కృష్ణా జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా వాసులు కూడా కృష్ణా నదిలో పడవలపై గుంటూరు జిల్లాకు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. పడవ ప్రమాదాల దృష్ట్యా కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు ప్రయాణాన్ని అడ్డుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పడవలో వెళ్తే 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించి శివాలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ మార్గంలో అనుమతించకపోవడం వల్ల విజయవాడ మీదుగా సుమారు 100 కిలోమీటర్లు దూరం వెళ్లి అమరావతి చేరుకోవాల్సి ఉంటుందని భక్తులు వాపోయారు. అధికారులు పునరాలోచించి పడవ ప్రయాణాలకు అనుమతించాలని కోరారు.